నమస్తే. నమస్తే. మరి ఏడాది పూర్తయింది. ఇప్పటివరకు ఎలా అనిపిస్తుంది ప్రభుత్వ పనితీరు? పనితీరు అంటే బాగానే ఉంది. పనితీరు బాగానే ఉంది. అన్న క్యాంటీన్ పేదవాళ్ళకి మాలాంటి వాళ్ళకి కూలి పని చేసే వాళ్ళకి అంతా బాగుంది వ్యవహారం. ఈ పేదవాళ్ళకి ఏమైనా మంచి జరిగిందా ఈ ప్రభుత్వంలో? అంటే మంచి జరిగినట్టుగా ఉంది. జరిగింది, మంచి జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడిని కొట్టిన వాళ్ళు లేరండి. పనితీరు కానీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారిని కొట్టిన వాళ్ళు లేరు. ఓకే, ఆయన లెక్క వేరు. ఆయన పద్ధతిగా వెళ్తాడు, ఉంటుంది, అన్నీ ఉంటాయి. 5 రూపాయలకి ఏమవుతుంది? టీ రాదండి. 5 రూపాయలు టీ రాదు. అలాంటిది పేదవాళ్ళకి భోజనం 5 రూపాయలు భోజనం అంటే మాటలా? ఓకే, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. దాని మీద లేదు లేదు లేదండి, ఆయన ఇంక రారండి. ఆయన ఎందుకని అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన కొద్దిగా ఈ అనుభవం లేదు. ఆయనకి అనుభవం లేక ఇచ్చేసి ఈయన అనుభవం మనిషి. చంద్రబాబు నాయుడు అనుభవం మనిషి, అంతా తెలుసు ఆయన వ్యవహారం అంతా. ఆయన అనుభవం లేదు ఆయనకి. మరి కరాఖండ్గా చెప్తున్నారు ఈసారి నేనే ముఖ్యమంత్రి, టీడీపీ వాళ్ళకి సినిమా చూపిస్తానంటున్నారు. లేదు లేదు లేదు, సినిమా కాదంటే సుక్కలు అయినా ఆయన వాళ్ళకి కాదండి, సుక్కలు ఆయన. జగన్ అభిమానులు కూడా చెప్తున్నారు వచ్చేది మేమే రప్ప నరుకుతాం. లేదు లేదు లేదు, మాటలు కానీ చేతలు లేవు. అంతే అంటారా? అంతే. అయితే జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం లేదు. లేదు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు పర్వాలేదండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంగా ఒక విధంగా ఆయన న్యాయం చేస్తాడు ప్రజలకి. పంచాయతీ అంటే పంచాయతీ వాళ్ళు పట్టించుకోండి, ఏదో పట్టించుకుంటారు కదండి ఎవరు. అసలు పంచాయతీ అంటే చిన్నచూపు చూశారు. ఇప్పుడు ఈయన పంచాయతీ అయిన వల్ల కొద్దిగా డెవలప్మెంట్ చేస్తాడు. ఓకే, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఉంటుంది. ఎలా అనుకుంటున్నారు అయ్యే అవకాశం ఉందని? అవకాశం ఉందండి. ఆయన అవకాశం ఇస్తారు ప్రజలు కూడా. మీకెందుకు అంత నమ్మకం ఇస్తారని? నమ్మకం అంటే ఆయన కొద్దిగా కరెక్ట్ అయిన మనిషే. ఓకే, కొద్దిగా కరెక్ట్ అయిన మనిషి, కరెక్ట్ మాట. అది ప్రజల్లోకి వచ్చాడు. ఆయన ప్రజల్లోకి వచ్చి ఆయన కొద్దిగా సపోర్ట్ చేస్తాడు. ప్రజలు అనుకునే నాయకులు అండి. ఇప్పుడు ప్రజలు అనుకునే నాయకులు. అవును, అంతే కదా. రాజకీయాలు ఇవన్నీ చేస్తే మరి అలాగే ఇబ్బంది కదా. పవన్ అయితే ముఖ్యమంత్రి అవకాశం ఉంది. అవకాశం ఉందండి. మొత్తం ఒక మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం నమ్మకమైన ప్రభుత్వం. కూటమి పనితీరు అనేది చాలా బాగుంది. అది అనేది జనంలో కూడా కనపడుతుంది ప్రత్యేకంగా. దాని గురించి ప్రత్యేకంగా కూటమి పనితీరు బాగుంది అనేది ఎవరి పని వాళ్ళు చేసుకుని స్వేచ్ఛాజీవుల్లాగా బతికేస్తున్నారు. దానికే కూటమి పనితీరు బాగుందని చెప్పాలి. ముందు పథకాలు అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా పథకాలు కొన్ని ఇస్తుంది, కొన్ని అయిపోద్ది. ఎవరి పని వాళ్ళు ప్రశాంతంగా చేసుకునే పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఓకే, అయితే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే నేనే ముఖ్యమంత్రి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎవరైనా ఆశాజీవులు ఆశపడచ్చు, కానీ అది ఈ జన్మకైతే జరగదని మేము అనుకుంటున్నాం. ఈ జన్మలో అనేది అలా సాధ్యమే కాదు. ఏ రకంగా చూసుకున్నా ఆయన చేసిన పనులు, ఎటువంటి పనులు చేశారు, ఏంటి, ఎంతమందిని రోడ్డు మీద డాక్టర్ని కొట్టి ఇది చేసి అది చేసి. ప్రభుత్వం అంటే పరిపాలన చేయాలి. అటువంటి పనులు చేస్తే ఎలాగా? తప్పే ఉంది, వాళ్ళు కోరుకోవచ్చు. దానికి మనం అదంతా అనుకుంటారు. దానికి మనం ఏం చేయలేము. మనం ఆ మాటలో అది మనం మాట్లాడలేము. అది మన వల్ల కాదు. వాడు సొంత బాబాయ్ నరికాడు. క్లియర్, సమస్య లేదు. కొన్ని తప్పులు చేయొచ్చు. ఏ గవర్నమెంట్ అయినా తప్పులు ఒప్పులు ఉంటాయి. కానీ అటువంటి పరిపాలన, 5 ఏళ్ల పరిపాలన ఎప్పుడు ఎక్కడ ఎవరు చూడలేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మోడీ గారితో. అది వాళ్ళ మధ్యలో అనేది ఎటువంటి పరపక్షాలు రావు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది చేస్తారు. ప్రభుత్వం పనితీరు బాగానే ఉంది. ఈ ఏడాదిలో మంచి చేసింది ప్రభుత్వం వచ్చాక. బాగా చేశారు. ఏం మంచి చేస్తుంటారు మీకు తెలిసి? నాకు తెలిసిన మట్టుగా అన్నా క్యాంటీన్ అడిచి అమ్మ ఏదంటారు అది పెట్టుకున్నారే శశలేం క్యాంటీన్ ముగిసి కోటి స్కూల్ ఆడి పెట్టదుగా భోజనము. ఓకే, అది పెట్టలే. చదువుకునే విద్యార్థులు కూడా డబ్బులు వేసింది ప్రభుత్వం, తల్లికి వందనం వేశారు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. ఎందుకు ఏం చేయట్లేదు? అందరూ చేస్తున్నారు. మరి ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీ అభిప్రాయం? అంత సీన్ లేదమ్మా వాడికి. మరి లేదు. ఎందుకని?
లేదడికి ఎందుకు బాబాయ్ ఎందుకు వాడు లేదు? కబుర్లే ఆ, అంతే. కారణం చెప్పాలి మీరు ఎందుకనేది. లేదు ఎందుకంటే కారణం ఏంటి పెట్టాడు, ఏం పెట్టాడు బట్ మనకి? ఖచ్చితంగా ఈసారి నేనే ముఖ్యమంత్రి, ఏమీ లేదు. వాళ్ళకి సినిమా చూపిస్తాను అంటున్నాడు ఆయన. సినిమా చూపించింది ఇప్పుడు చూపిస్తాడు. ఆల్రెడీగా టైంగా వచ్చింది సినిమా చూపించడానికి. వాడికి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ టీం మొత్తం సినిమా చూపించడానికి వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు జగన్ అభిమానులు కూడా చెప్తున్నారు ఈసారి వచ్చేది మేమే, ఏం అవ్వాలి ఏం లేదు. నరుకుతామంటారు వాళ్ళు కూడా, నరికేస్తారంట దొరికినట్టు ఈసారి. నరికేని ఆ, ఎంతమంది నరుగుతారు? ఆ, నరికేని ఎంతమంది నరుగుతారు? నేను నడుగుతారా నరకని? జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా అంటే అస్సలు లేదు, అసలు లేదు. లేదు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద పర్ఫెక్ట్గా ఉంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా పవన్ కళ్యాణ్? కాదు కానీ ఇదే డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు కానీ ముఖ్యమంత్రి కావాలి. మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? ఏ ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం. కూటమి ఫస్ట్ అది బాగుంది. అన్నాక 5 రూపాయలు భోజనం అయితే ఎవడెత్తాడయ్యా? ఓకే, ఎవరు ఇచ్చేది? ఎవడు అది ఇచ్చాడు 5 సంవత్సరాలు? గత 5 సంవత్సరాల్లో మాకు ఒక్కసారి కూడా పడల అమ్మఒడి. తల్లికి వందనం విడుదల చేసింది ప్రభుత్వం. తల్లికి వందనం విడుదల చేసిన సందర్భంగా ఆ, గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో మాకు ఒక్కసారి కూడా ఓకే. అమ్మఒడి ఆ, తల్లికి వందనం కింద విడుదల చేశాడు కూటమి ప్రభుత్వంలో మాకు రేషన్ కార్డు లేదు, మాకు వాళ్ళ పేరు మీద ఉంది, అది అడ్రస్ బాగాలేదు, లొకేషన్ లేదు, అది ఇది అని చెప్పేసి గత 5 సంవత్సరాల్లో మాకు ఓకే. కూటమి ప్రభుత్వంలో వచ్చిన మొదటి సంవత్సరంలోనే పడినాయి మాకు. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు వేసామని ప్రభుత్వం చెప్తుంది. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరికే పడేది. ఇప్పుడే అవును. నలుగురు పిల్లలకు ఉంటే నలుగురికి పడుతుంది, ఇద్దరు ఉంటే ఇద్దరికి, అసలు ఈ ఒక్కరుంటే ప్రభుత్వం ఒక్కరు. చేయట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు అనేది వాళ్ళు అంటారన్న, ఆ. జరుగుతూనే ఉంది. మరి జగన్ 2.1 మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఇంకా వాళ్ళ ఇష్టం. అది ఇష్టం కాదు, ఈసారి నేనే ముఖ్యమంత్రి అన్నాడు ఆయన, దాని మీద మీ అభిప్రాయం? ఈసారి ఇంకా వాళ్ళ బతుకున్న రోజులు రారులే వాళ్ళు, ఎందుకు అనుకుంటున్నారు రారని? అదంతే. ఖచ్చితంగా ఈసారి నేనే ముఖ్యమంత్రి, టీడీపీ వాళ్ళకి సినిమా చూపిస్తాను అన్నాడు జగన్. అన్న నేను వైసీపీ ఒకప్పుడు ఓకే. పక్కా వైసీపీ. ఆ, మా ఇంట్లో ఓట్లు వైసీపీకి వేయించాను నేను దగ్గరుండి. ఓకే. ఇప్పుడు ఉన్న పొజిషన్లో చూసి వైసీపీ హయాంలో ఆ, జగన్ బర్త్డే చేసినందుకు, జగనన్న బర్త్డే చేసినందుకు ఆ, మా మీద కేసులు పెట్టి మమ్మల్నే లోపల వేయించారు. ఓకే. వైసీపీకి ఓట్లు వేయించిన నేరానికి. అదేలే. ఇప్పుడు జనసేన వచ్చింది, ఆ, మేము పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓకే. పార్టీ పరంగా అయితే జగనే, వైసీపీయే. మరి ఇంకా జగన్ అయితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. ఆ? జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు మీ అభిప్రాయం? లేదన్న. బట్ జగన్ అభిమానులు చెప్పేది ఏంటంటే మీలాంటి ఇంతకుముందు జగన్ అభిమానులు ఈసారి వచ్చేది మేమే రప్ప నరికేస్తామన్నారు వాళ్ళు. దాని మీద వచ్చినప్పుడు మేము కూడా నరుకుతాం, ఏముంది. మొత్తం మీద ఈ ప్రభుత్వం మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం అయితే బాగుందన్న అప్పటికన్నా. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. దేనికి ఫ్యాన్ అసలు మీరు? అంటే ఏం మంచి చేస్తాడు. తన మన ఏముండదు, చిన్న పెద్ద తేడా ఉండదు, ఉన్నోడు లేనోడు అన్న తేడా ఉండదు, ఓకే. దేనికైనా ముందుంటాడు. అది అందుకే మాకు సీఎంగా ఉన్నారు ఆయన ఇప్పుడు. అవును, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందన్న. దేనికైనా రెస్పాండ్ అవుతున్నాడు, బాగుంది. అంటే రోడ్లు కూడా వేస్తున్నారు. రోడ్లు సో ఆయన కింద ఉన్న అసలు అరకు ఉండేది రోడ్ల పక్కన అరకు వైపు ఊర్లు ఉన్నాయని ఎవరికి తెలియదు. ఓకే. ఇప్పుడు తెలుస్తుంది అటు సైడ్ ఊర్లు ఉన్నాయని. మొన్న దేనికి రోడ్లు వేయించి పలానా దగ్గర ఊరుంది, పలానా దగ్గర జనాలు ఉన్నారు, మనుషులు ఉన్నారు అని గుర్తింపు తెచ్చింది ఇప్పుడు పవన్ కళ్యాణ్. సో మొన్న 300 మంది గిరిజనులకు కూడా చెప్పులు కొనిచ్చారు ఆయన సొంత చెప్పులు డబ్బులు. కొనిచ్చాడు ఆయన సొంత డబ్బులతో. ఆ. దానికి అది తెలుసు. అంటే ఇలా సొంత డబ్బులు ఖర్చు పెట్టే రాజకీయ నాయకుడు ఎప్పుడైనా చూసారు? దొంగ డబ్బులు ఏం ఖర్చు పెట్టలేదు అన్న, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. పవన్ కళ్యాణ్ లాగా ఖర్చు పెట్టేవాళ్ళని చూసారా అన్న? ఎవరు లేరు. మరి ఎందుకు ఆయన విమర్శిస్తున్నారు వైసీపీ వాళ్ళు? వైసీపీ వాళ్ళు చేయాల్సింది అదేగా, విమర్శ చేయటం వాళ్ళ పని. జీవితం గురించి, ఆయన భార్యల గురించి, పిల్లల గురించి. అన్న పెళ్ళిళ్ళు చేసుకున్నాడని అది దాని గురించి మనం అనుకోకూడదు. ఓకే. ఆయన టైం బాగాలేదు, అలా జరిగింది. ఆయన టైం ఇప్పుడు జగనన్న ఉన్నాడు, జగనన్నే పరిస్థితి బాగుంది కాబట్టి జగనన్నే ఒక భార్యతోటి ఆగిపోయాడు. సో పవన్ కళ్యాణ్లో మీకు నచ్చే విషయాలు ఏంటి? ఆ? పవన్ కళ్యాణ్లో మీకు నచ్చే విషయాలు? పవన్ కళ్యాణ్లో నచ్చేది ఏంటంటే అన్న, ఇప్పుడు జనాన్ని పట్టించుకుంటారు అన్న, ఇది వేరే వాళ్ళు ఎవరో పట్టించుకోరు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అనుకుంటున్నారంటే అభిమానిగా చెప్తున్నారా లేక రాజకీయంగా? రాజకీయంగానే చెప్తున్నా అన్న.
అంత ఉంది. అభిమానంగా చెప్తున్నా, రాజకీయంగా చెప్తున్నా. ఓకే ఒక నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఓకే. అలా కూడా చెప్తున్నాను. ఫైనల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ కాబోయే సీఎం అన్న ఒక 20 సంవత్సరాల తర్వాత అయినా ఆయన సింగల్గా పోటీ చేస్తే చిరంజీవితో పని లేదమ్మా. చిరంజీవితో పని లేదు. చిరంజీవితో ఉంటే ఈ 21 సీట్లు కాదు, 1 సీటు కూడా వచ్చేది కాదు చిరంజీవితో ఉంటే. ఇప్పుడు ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సింగల్గా నిలబడితే గెలుస్తాడన్న. పర్లేదండి, వాళ్ళు చేయగలరు చేస్తారు. మీకెందుకు అంత నమ్మకం? నాకు నమ్మకం అది, నాకు టీడీపీ కాబట్టి. మాట్లాడుతుంది మన తర్వాత మీరు కాదు జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది పరిస్థితులు, చంద్రబాబు వచ్చాక ఎలా ఉంది? చంద్రబాబు బాగుందండి. చంద్రబాబు వచ్చాక బాగుంది. చంద్రబాబు వచ్చాక ఎందుకు బాగలేదు? మీరు చెప్పాలి. బాగుందండి చంద్రబాబు వచ్చాక. అసలు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని వైసీపీ వాళ్ళు ఈ అంటున్నారు. ప్రభుత్వం ఏం చేయటం మరి. సో మీకైతే ఒక్క నిమిషం పెద్దమ్మ ఒక్క నిమిషం, మీ వరకు అయితే బాగుంది. మరి ఈ ఏడాదిలో ప్రజలకు ఏమన్నా మంచి చేశారు వీళ్ళు వచ్చాక? ఏం జాతర ఉండాలి, చేతలా ఎందుకు చేయట్లా? మరి ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కాదండి, జగన్ రాడు. ఎందుకు అనుకుంటున్నారు? రాడని ఎందుకు అనుకుంటున్నారు? నాకు నమ్మకం. అంత నమ్మకం ఎందుకు? గ్యారంటీ అది. ఆయన గ్యారంటీ చెప్పలేదు సార్, నేనే ముఖ్యమంత్రి, టీడీపీ వాళ్ళకి సినిమా చూపిస్తానంటున్నారు ఆయన. అత్తలేదు అంతలేదు. ఖచ్చితంగా సినిమా చూపిస్తాడంటే టీడీపీ వాళ్ళకి మాత్రం. అయ్యో అండి, జగన్ అభిమానులు చెప్తున్నారు రప్ప నరికేస్తారంట జగన్ అభిమానులు. దాని మీద ఏం చెప్తారు? వాళ్ళ నమ్మకం అది. మీ అభిప్రాయం మీద జగన్ ముఖ్యమంత్రి కాదు లేదు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పర్లేదు, వాడైతే కావాలి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎలా అనుకుంటున్నారు అవుతారని? అది అభిమానం ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి అయ్యేంత నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? ఉన్నాయి. రాష్ట్రాన్ని నడిపిస్తారా? ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఒక్క మాట. అభిప్రాయం అంటే అభిమానం బాగా చేస్తారని నమ్మకం ఉంది. ఓకే. సినీ బిల్లు కాకపోయినా మా రాజకీయాలు బాగుంది నమ్మకం. మొత్తంగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఫైనల్ గా అంటే ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? చేస్తారని. మళ్ళీ ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు? ఈడే చంద్రబాబు, లోకేష్, లేక జగన్? చంద్రబాబు. మళ్ళీ బాబు గారు. ఎందుకు మళ్ళీ బాబు గారు? వాడు వాళ్ళ కొద్దిగా అభిప్రాయం ఉంది. ఓకే. కుటుంబం బాగుంది బ్రో. ఎందుకంటే నేనేమంటున్నా అంటే డబ్బులు తప్పు తెచ్చేయడం ఎవడనే ఇస్తాడు. కానీ ఇప్పుడు మొన్న పథకం వచ్చింది, వాళ్ళు బాగున్నారు. నిదానంగా కమ్యూనిటీ కానీ వచ్చింది మొన్న. నాది మామూలుగా అలగడ్డ, ఐటీ ఎంప్లాయీ. నేను హైదరాబాద్కి వెళ్ళడానికి అలగడ్డ రానికి మంత్లీ హైబ్రిడ్, ఇప్పుడు రైట్ హైబ్రిడ్ నడుస్తుంది. కానీ చార్జీలు అయిపోతున్నాయి. కానీ మనం ఏరియాలో వచ్చేందుకు మనకు బాగుంటుంది. వచ్చింది తెప్పించినారు కదా. మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? జగన్ 2.0 మీద మీ అభిప్రాయం ఏంటి? నమ్మకం లేదు. ఏదో ఉండాలా, చేయాలా, జనాలకు పోవాలా అని, అంతే, అంతకన్నా లేదు. రప్ప అన్నాడు కదా, రప్ప ఏం లేదు. ఏదో సినిమా డైలాగ్ పుష్ప కదా, శిల్ప వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినారు కదా, అట్లా ఏదో అన్నాడు అంతే, అంతకన్నా ఏం లేదు. అభిమానులు చెప్తున్నారు దొరికిన నరికేస్తారండి ఈసారి. ఏం నరకలేరు, వాళ్ళకి ఏమైంది చెప్పు? ఏం కాదు బ్రో, వాళ్ళు ఏం సైలెంట్గా ఉన్నారు. ఏమంటే బయటికి ఏదో మేము ఇంత చూపెట్టినకి అంతే. ఎందుకంటే మనకు డబ్బులు ఖర్చు తక్కువ కావాలా. మనకి ఏపీ తెలంగాణ అండి డివైడ్ అయింది కదా, అప్పుడు రెవెన్యూ లేదు. మన పథకాలు ఎవడిస్తాడు, అప్పులు చేయడం ఎవడనిస్తాడు. కానీ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ నుండి కూటమికి కరెక్ట్గా అండి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఏం చేస్తారంటే మొత్తం కూల్గా నార్మల్గా అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ నెంబర్ 1 ఫ్యూచర్ పిఎం. జస్ట్ తమిళనాడు మొన్న స్టాలిన్ ఆ మిర్చి సినిమాలో ఏదో ఉన్నాడు కదా, మిర్చి సినిమాలో హీరో వాళ్ళ ఏం పేరు, కట్టప్ప, బాబుల్ సినిమాలో సత్యరాజు. ఆయన కొబ్బరినాడు. ఎందుకు కొబ్బరినాడు? అర్థమైంది వాళ్ళకి, శిక్షణ అర్థమైంది. ఏమంటే ఇప్పుడు డబ్బులు ఖర్చు తక్కువ ఇవ్వాలా, ఇన్కమ్ రప్పియాలి. టీసీఎస్కి ₹1 ఉంది సత్తా ఉంది. ఏం మాట్లాడాలో మొత్తం తెలుసు ఆయనకి. అందరు ఏదో సినిమా డైలాగులు ఏమంటారు దాన్ని, దత్తపుత్రులు అంటారు. ఆయన లేవు బ్రో, ఏం లేవు. మొత్తం అందరికి అర్థమైంది, అందరికి సైలెంట్ ఉన్నారు. ఏమంటే ఇబ్బంది పెట్టి అట్లా మాట్లాడుతున్నారు అంతే, రప్ప. ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద ఒపీనియన్ ఏంటి? కూటమి ప్రభుత్వం మీద ఓకే, 10కి 9.5 ఇస్తాం. పరిపాలన తొలి అడుగు చాలా బాగుందన్న. జగన్ గవర్నమెంట్ కనుక ముందు కంటే కనుక చాలా బాగుంది. గవర్నమెంట్ అంటే చాలా బాగుంది. అంత బాగుండేలా మీకు ఏమనిపించింది? అంత నచ్చేలాగా మీకు నచ్చేంతగా ఏం నచ్చింది అన్న ఈ ప్రభుత్వం వచ్చాక? నచ్చేలాగా అంటే కనుక మేము టీడీపీ అభిమానం కాబట్టి మాకు నచ్చుతుంది. ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉంది?
ముఖ్యమంత్రి పనితీరు కానీ మా పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ చాలా బాగుందంటే చాలా బాగుంది. మరి అసలు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు. వాళ్ళకు ఎడ్యుకేషన్ పర్సన్స్ బాగా ఆలోచన చేస్తారు. మరి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద అంటే వాళ్ళు నాన్ ఎడ్యుకేషన్ పర్సన్స్ అమ్మటి రాంబాబు కానీ మిగతా మంత్రులు కానీ ఓన్లీ నాన్ ఎడ్యుకేషన్ పర్సన్స్. వాళ్ళు ఏంటంటే చదువుకోలే. ఓకే ఓకే జగన్ 2.0 మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ 2.0 మీద నా అభిప్రాయం ఏంటంటే కనుక చెప్పేదంటే కనుక ఏదో చేయాలా, జనాలకు ముందుకు రావాలి చేయాలని చెప్పేసి చేస్తాను. జగన్ 2.0 మీద ఏం రాదు. ఖచ్చితంగా ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇంకా రాడు. ఎందుకు అనుకుంటున్నారు రాడని? రాడు. అదే అన్న, ఎందుకు రాడని మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి పనికి మళ్ళా హామీలు అన్నీ ఇచ్చినాడు. పనికి వచ్చే హామీ ఒక్కటి ఇవ్వాల. ఓకే నెక్స్ట్ జనరేషన్ చూసుకోవాలా. నేను వాళ్ళని సోమరపదులు చేస్తానంటే కాదు. ఓకే అయితే జగన్ అభిమానులు చెప్పేది ఏంటంటే ఈసారి వచ్చేది మేమే రప్ప నరికేస్తామని జగన్ అభిమానులు చెప్తున్నారు. దాని మీద చెప్పుకోనండి. రప్ప అంటే కనుక నరకమనండి. యువతల వాళ్ళు కూడా ఊరుకున్నారు కదా. ఈ నరకడాలు చంపడాల మీద మీ అభిప్రాయం ఏంటి? నరకడాలు చంపడాలంటే కనుక అది గవర్నమెంట్ డిపెండ్ అయింది. అది ఓకే వాళ్ళు ఏదో వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. అది వస్తే కదా డిపెండ్ అయ్యడానికి. వాళ్ళు నరకడానికి చంపడానికి రావాలి కదా ఫస్ట్. మొత్తంగా ఈ ప్రభుత్వం మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద కూటమి ఆల్ ద బెస్ట్.